చేసి రాజీనామా చేసి బీసీ డిక్లరేషన్ కోసం పోరాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వాళ్ళు ఏమంటారు? అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా బీసీల పరంగా ఒక నిర్ణయం తీసుకొని ఉంది. 42% రిజర్వేషన్తో పాటు కులగణన ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఎంతమంది ఉంటే అంత వాటా దక్కాల్సిందే అనేటువంటి నినాదంతో పోయినారు. సో ఆర్ కృష్ణన్న కూడా దశాబ్దాల పాటుగా ఈ బీసీ ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్లియర్ స్టాండ్ తీసుకున్నటువంటి ధర్మిలా ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళ ఆలోచన ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇంప్లిమెంట్ చేయడం కోసం అవసరం పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆర్ కృష్ణన్న గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ సేవలు అవసరం నేను చేయడం జరిగింది. ఆయన తప్పకుండా ఈ బీసీల మంచి జరుగుతుందంటే మేము తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో బీసీల పక్షాన తీసుకుంటాం. భవిష్యత్తులో అది ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అల్టిమేట్గా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే తన అంతిమ లక్ష్యం అనేటువంటి మాట ఆర్ కృష్ణయ్య గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. ఆర్ కృష్ణయ్య గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ రేపు ఇంప్లిమెంట్ చేయబోయేటువంటి ఆలోచన రెండు సిమిలర్గా ఉండబోతా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం దిశగానే పోతామని అనుకుంటున్నాం. మిగతా పార్టీలకు ఆహ్వానిస్తున్నారు, మీరు ఏ విధంగా ఒప్పించే ప్రయత్నం చేస్తారు? అంటే ఆర్ కృష్ణయ్య గారిని మిగతా పార్టీలు ఆహ్వానించేటువంటి హక్కు లేదు. ఎందుకు చెప్తా ఉన్నంటే ఆర్ కృష్ణయ్య అంటే ఆయన ఒక సింగిల్ మనిషి కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ ఈ 56% మంది ప్రజలకు ఆయన ఒక ఐకానిక్ లీడర్. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ క్లియర్గా మేము బీసీల కోసం ఏం చేయబోతున్నాం అనేది క్లియర్గా చెప్పింది, చేయబోతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తన స్టాండు ఈ కులగణన పైన, బీసీ రిజర్వేషన్ల పెంపు పైన తన స్టాండ్ ఏందో చెప్పాలి. రెండోది, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కులగణన విషయంలో కానీ లేకపోతే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో కానీ ఎలాంటి నిర్ణయం ఉందో వాళ్ళు ఓపెన్గా చెప్పాలి. చెప్పిన తర్వాత ఆర్ కృష్ణయ్య గారి గడప దొక్కితే మంచిగా ఉంటుంది. లేదు మేము చెప్పకుండానే ఆర్ కృష్ణయ్య గారిని మేము మా పార్టీలోకి ఆహ్వానిస్తామంటే ఆ పార్టీలకు నైతిక విలువలు ఉండవు. ఎందుకు చెప్తా ఉన్నామంటే బీసీలకు ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ను 33% నుంచి 17% తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ ఇలా తీసుకొచ్చినప్పటికీ ఈ బీఆర్ఎస్ పార్టీని నిలువరించలేకుండా కనీసం ఈ కులగణన విషయంలో కానీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా తన గళాన్ని విప్పట్లేదు, మాట్లాడట్లేదు. ఇవాళ ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా ఒక మెట్టు కిందకు వచ్చి కులగణన చేస్తే మాకు ఇబ్బంది లేదనేటువంటి అంశం మాట్లాడుతున్నప్పటికీ కూడా స్పష్టమైన ప్రకటన లేదు. కాబట్టి బీసీ ప్రధాని అని చెప్పి మోడీ గారు చెప్తా ఉన్నారు. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది బీసీ కులగణన చేయడం కోసం, రిజర్వేషన్ల పెంపు కోసం. ఇప్పుడు ఈ ఇండియా కూటమి కూడా రేపు పార్లమెంట్లో చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ అంశం మాట్లాడితే భారతీయ జనతా పార్టీ దానికి సిద్ధంగా ఉంటుందా, రేపు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందా దానికి? ఈ అన్ని అంశాలు ఆర్ కృష్ణన్న ఖచ్చితంగా అడుగుతాడు ఈ పార్టీలను. ఆర్ కృష్ణన్న చేయబోయేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి బీసీ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఉన్న పార్టీల వల్ల బీసీలకు ఎలాంటి న్యాయం జరగదు, మీకు బీసీ కుల సంఘాలకు సొంతంగా పార్టీ పెడదామనే డిమాండ్ కొట్టేస్తుంది. ఒకవేళ సొంతంగా పార్టీ పెట్టి మీరు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అది కాదు ఆర్ కృష్ణన్న ఇంటెన్షన్. మీరు ఎప్పుడైనా చూడండి, ఆయన ఒక నేను ముందే చెప్పిన ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% బీసీ ప్రజల ఐకానిక్ పర్సనాలిటీ అని చెప్తా ఉన్నాము. ఆయన రాజకీయ కోణంలో ఎప్పుడు చూడలే, ఆయన రాజకీయ కోణంలో ఎప్పుడు చూడలే మేము కూడా. ఆర్ కృష్ణన్న ఇవాళ బతుకున్నట్టే కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మ నడిపిస్తుందని, చాకలైలమ్మ ఆత్మ నడిపిస్తుంది, కొమరం భీము ఆ తర్వాత దొడ్డి కొమరే ఆత్మలు నడిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళ ఆత్మలు మీరు బలగం సినిమా చూసిరు కదా, బలగం సినిమాలో కాకి ఎప్పుడు ముడుతుంది, ఈ అందరు కలపాలన్నప్పుడే ముడుతుంది. ఇప్పుడు కలిసే టైం వచ్చింది కాబట్టి బలగం సినిమా శుభానికి వచ్చింది, మంచి జరగబోతా ఉంది. ఆర్ కృష్ణన్నను పార్టీ నాయకుడుగా మేము చూడము. పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా? మేము అనుకుంటా ఉన్నాము. నిజంగా ఆర్ కృష్ణన్న పార్టీ పెట్టేటువంటి రోజు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించి చెప్తాం. కానీ ఇప్పటికీ మేము బీసీ ప్రతినిధిగా ఆయనకు ఉండాల్సినటువంటి విలువ, గౌరవంతో మేము ఆయన మాట్లాడుతూ ఉన్నాం. ఆయనతో పక్కకు నిలబడి చర్చిస్తా ఉన్నాం.